25 days, 25 సక్సెస్ఫుల్ కేసెస్, డే 12 క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. ఈ కేసు క్లియర్గా వినండి, ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని కేసు. ఒక స్కూల్ స్టూడెంట్, ఒక మేల్ పేషెంట్, తన 6th స్టాండర్డ్ నుంచి 9th స్టాండర్డ్ వరకు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం 3-4 years నుంచి ఎవ్రీడే ఈవినింగ్ పానీపూరి తినడం, జంక్ ఫుడ్ తినడం, కూల్ డ్రింక్ తాగడం, 8 వరకు స్టడీ అవర్స్కి ఉండడం, ఆ తర్వాత ఇంటికి వెళ్ళడము, ఆకలి లేదని పడుకోవడము, ఇలా చేయడం వల్ల వన్స్ అబ్బాయి 9th స్టాండర్డ్లో ఉండగా చాలా సివియర్ స్టమక్ పెయిన్తో సఫర్ అవుతూ స్కూల్ నుంచి కాల్ వచ్చిన వెంటనే వాళ్ళు అపెండిసైటిస్ ఏమో అనుకుని గబగబా ఆపరేషన్ కూడా రెడీ అయ్యి, అంత పెథటిక్ పెయిన్తో బాబు ఉన్నప్పుడు అపెండిక్స్ ఏమి ఇన్ఫ్లేమ్ అవ్వలేదు, ప్యాంక్రియాస్ ఇన్ఫ్లేమ్ అయింది, ప్యాంక్రియాటైటిస్, ఇది చాలా డేంజరస్ అని అబ్బాయిని సంవత్సరంలో ఒక 4 సార్లు ఐసీయూలో 9th, 10th, అలా ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇలా చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ దానికి సర్టన్ బ్లడ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఆ ఎంజైమ్స్, ప్యాంక్రియాస్కి సంబంధించిన ఎంజైమ్స్ అన్నీ చాలా హయ్యర్ సైడ్ వాల్యూస్లో ఉండడం, రకరకాల మెడికేషన్ తినాలంటే భయపడ్డము, సివియర్ పెయిన్ ఫాలోడ్ బై గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టమక్లో పెయిన్, బ్యాక్ ఏక్ కూడా రావడము, అండ్ ఫాలోడ్ బై కాన్స్టిపేషన్, డయేరియా అండ్ కోలికి పెయిన్, ఇన్ఫ్లమేటరీ సైన్స్, ఇలాగా అబ్బాయి స్కూల్ అకాడమిక్స్ అన్నీ కూడా చాలా డిస్టర్బ్ అవుతూ ఎట్ లాస్ట్ వాళ్ళు ఒక 2-1 అంటే అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎగ్జాక్ట్లీ నా దగ్గరికి వాళ్ళు ట్రీట్మెంట్కి తీసుకురావడం జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే ఎలాగో అయిపోయింది మేడం, ఇంకా సెకండ్ ఇయర్ ఏం చదువుతాడు ఎలాగో అన్నప్పుడు హోమియోపతిలో పూర్తిగా అబ్బాయి సిమ్టమ్స్ అన్ని తీసుకొని మెడిసిన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ హిస్ పాస్ హిస్టరీ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ సమ్ సర్టన్ మెంటల్ స్ట్రెస్, పిల్లలకి స్టూడెంట్స్ అన్న తర్వాత తప్పకుండా ఉంటుంది, బైక్ బిట్ ఎక్కువ ఉంటుంది. సో అలాగా మెడిసిన్స్ పెట్టడము, 2 years అయితే పక్కా ట్రీట్మెంట్ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది. 2 yearsలో ఆ సోకాల్డ్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కాన్ రిపోర్టు, ఏదైతే ప్యాంక్రియాటైటిస్ ఉంది, ఇవన్నీ కూడాను డే బై డే తగ్గుతూ ఎంజైమ్స్ పక్కా నార్మల్ రావడం, ప్యాంక్రియాస్ ఎక్కడ ఇన్ఫ్లమేషన్ గురవకుండా ఉండడము, ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఏదైతే ఉందో దాని నుంచి పూర్తి విడుదల అనేది ఈ బాబు పొందడం జరిగింది. ఆ తర్వాత 1 year ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి కష్టపడి చదివి తర్వాత ఎగ్జామ్స్ రాసిన తర్వాత తన గోల్ ఐఐటి, బిట్స్, ఇంకా సమ్ అదర్ ఎగ్జామ్స్, వీటన్నిటిలో కూడా అబ్బాయి సీట్ తెచ్చుకుని చాలా హ్యాపీగా, హెల్దీగా తన హాస్టల్లో ఉంటున్నప్పటికీ ఎలాంటి కంప్లైంట్ లేకుండా హెల్దీగా ఉన్నాడు. సో హోమియోపతి డస్ వండర్స్. చూస్ హోమియోపతి, విజిట్ ది మైటీ హోమియోపతి.